రైట్, మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున. సో ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలు దూవుతున్న ఇరాన్ కు రష్యా సపోర్ట్, ఇజ్రాయెల్ కు అమెరికా యూకే అండా, అబ్రామ్ కూటమి ఏర్పాటుకు నేతన్యాహు ప్రతిపాదన. సో హెజ్బుల్లా, హౌతీ, హమాస్ తో ఇరాన్ ఏర్పాటు చేసిన పాక్సీ నెట్వర్క్ ను కూటమిగా ఏర్పాటు చేసి దెబ్బతీసే యోచన. టెహరాన్, టెల్ అవీవ్. సో చినికి చినికి గాలి వానగా మారుతుందని సామెత చందంగా ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తుంది. ఇజ్రాయెల్ కు అండగా రంగంలో దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా ఇరాన్ ను సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైనట్లు సమాచారం. సో తమ దేశం అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యలో. రైట్, సో ఇట్లా అన్నమాట. సో మూడో ప్రపంచ యుద్ధానికి చాలా చేరువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం రష్యా ఉక్రెయిన్ వార్ చూస్తాం, ఇంకా కొనసాగుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ మరవక ముందే ఇటు ఇజ్రాయెల్ పాలిస్తీనా హమాస్ యుద్ధం నడుస్తా ఉంది. సో అయితే హమాస్ ఇటు ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో సో హమాస్ కి సంబంధించిన ఒక ప్రధాని ఇరాన్ లో తలదాచుకున్నప్పుడు ఇరాన్ పైన ఒక బాంబు ఇచ్చింది ఇజ్రాయెల్. సో ఆ బాంబులో అతను చనిపోయారు కాబట్టి సో ఇరాన్ కూడా ఇప్పుడు ఈ యుద్ధాని కోసం రెడీ అవుతుంది. ఇరాన్ కి ఇటు రష్యా సపోర్ట్ చేస్తా ఉంది, ఇటు వేరే దానికేమో అమెరికాలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సో ఈ లెక్కన చూసుకుంటే మనకి త్వరలోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఒకసారి చూద్దాం మనం. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది. సో లెబనాన్ నుంచి హిజ్బుల్లా చేస్తున్న దాడులను సవరణంగా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ ఐరోడ్రోమ్ రక్షణ వ్యవస్థ. రైట్ అన్నమాట. సో ఇట్లా లెబనాన్ నుంచి కొన్ని బాంబ్స్ వస్తా ఉంటే సో ఇరాన్ వాళ్ళ రక్షణ కవచం ఏదైతే ఇరాన్ వాళ్ళ రక్షణ వ్యవస్థ ఏదైతే అది ఆ బాంబులను అడ్డుకుంటుంది. సో మనం అది చూసినాం మనం. సో సోమవారం తమపై యుద్ధానికి దిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లోని ఇరాన్ తమ దేశంపై చేసిన దాడిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ దేశాల సాయంతో ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా అమెరికా, యూకేతో నాటో తరలో ఒక కూటమి ఏర్పడి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాన నేతృత్వ అభిప్రాయపడుతున్నది. ఆయన దీన్ని అబ్రామ్ కూటమిగా వ్యవహరిస్తున్నారు. 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ తమ ప్రబలాన్ని పెంచుకోవడానికి లెబనాన్ లో హెజ్బుల్లా, యెమెన్ మౌతులు, గాజాలో హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపులు, ఇరాన్ కు షియా మలేషియా గ్రూపులు ఒక ఫ్రాన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. దీంతో ద యాక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. ఈ కూటమిని ఎదుర్కోవాలంటే అమెరికా, యూకే వంటి దేశాలతో అబ్రామ్ కూటమిని ఏర్పాటు చేసి కలిసిన గట్టుగా పోరాడాలని నేతృత్వ ఆలోచన చేస్తుంది. ఈ వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అమెరికా, బ్రిటన్ రక్షణ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, జన్ హలేతో ఇప్పటికే మాట్లాడారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండర్ జనరల్ మైకేల్ కురిల్లా గల్ఫ్ నేతలతో చర్చించి జరిపేందుకు అక్కడి చేరుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తన సేనను సంఖ్యను అమెరికా పెంచుతుంది. మరిన్ని వైమానిక యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఆ ప్రాంతాన్ని పంపుతున్నట్లు పెంటాగన్ మూడు రోజుల క్రితమే ఓ ప్రకటనలో తెలిపింది. సో ఇట్లా అన్నమాట. సో ఎవరాలు ఏ దేశం ఆ దేశం వాళ్ళకి సపోర్ట్ ఉన్న దేశాలన్నీ కూడా వాళ్ళన్ని సపోర్ట్ నిధులు విధులు అన్ని సమకూర్చుకొని సో ఫైనల్లీ అన్ని కయ్యానికి కాలు దూతున్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మనకి ఆల్రెడీ ఇప్పటికే ఫస్ట్ ఒకటో యుద్ధంలో ఎంతవరకు మన ఫస్ట్ వరల్డ్ వార్ ఎంతవరకు నష్టపోయినాం, సెకండ్ వరల్డ్ వార్ లో కూడా ఎంతవరకు నష్టపోయినాం, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అయితే మాత్రం చాలా గడ్డు పరిస్థితి ఉన్నట్టు మనకి తెలుస్తా ఉంది. రైట్. సో ప్రపంచ యుద్ధం నేడే మొదలు. భారత నోస్ట్రాడామస్ గా పేరొందిన కుశాల్ కుమార్ తాజా అంచనా. సో భారత నోస్ట్రాడామ్ గా పేరొందిన కుశాల్ కుమార్ అనే జ్యోతిష్కుడు సోమవారం లేదా మంగళవారం నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ప్రకటించారు. సో నిజానికి ఈయన మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే తేదీలను ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. 2024 జూన్ 18 మొదలవుతుంది ఒకసారి, జూలై 26 లేదా 28 తేదీల్లో యుద్ధ పేరు మోగుతుందని మరోసారి చెప్పారు. కానీ రెండు సార్లు ఆయన జోస్యం ఫలించలేదు. సో హర్యానాకు చెందిన కుశాల్ కుమార్ జ్యోతిష ప్రతిభ ఎంతో గొప్పగా ఎంత గొప్ప ప్రతిభ ఉందో తెలియదు కానీ ఆయన చాలా పాపులర్. ఆయన వ్యాసాలు అంతర్జాతీయ జ్యోతిష్యలో మ్యాగజైన్ లో కూడా ప్రాచుర్యం అయ్యాయి. సో హర్యానాకి చెందిన ఒక జ్యోతిష్కుడు సో మూడో ప్రపంచ యుద్ధం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి జ్యోతిష్కం చెప్పిండు. సో ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో 2 సార్లు కూడా చెప్పిండట. సో జూన్ 18 ఒకసారి చెప్పిండు, అప్పుడు ఇక్కడ 26 లేదా 28 తేదీలో 2 సార్లు జరుగుతాయని చెప్పేసి అప్పుడు చెప్పిండు. కానీ సో ఇంకా ఇప్పటి వరకు అయితే జరగలేదు. సో ఇతను ఎంతవరకు జరుగుతాయో లేదో తెలియదు కానీ సో అతను చెప్పిన జ్యోతిష్కాలు మాత్రం కొన్ని వేరే కంట్రీస్ లో మ్యాగజైన్లలో కూడా వస్తాయంట. రైట్. సో ఈ రోజే యుద్ధం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది.